వందే మాతరం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సైడ్ కి రండి, సైడ్. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి. అన్నింటిలోనూ మనదే దిగ్విజయంగా ఎలా అయితే ఉంటుందో మనందరం కూడా మన బొలిశెట్టి శ్రీను గారి నాయకత్వంలో చక్కగా పళని వల్లి దేవసేన చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని అందరం క్షేమంగా వెళ్లి క్షేమంగా రావాలని, మనందరినీ తీసుకెళ్లాలని మంచి సంకల్పం మన ఎమ్మెల్యే గారికి కలిగినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞులు. చక్కగా ఆయన నా వంతుగా ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నట్టు అందరూ ఎలా అయితే పూజలు అవి చేస్తున్నారో మన ఎమ్మెల్యే గారు కూడా మనందరినీ తీసుకెళ్లి అక్కడ స్వామికి పూజలు చేయించి మన దేశం తరఫున ఆయన వంతు మన కృషిని, ఆయన వంతు ప్రేమని చాటుతున్నారు. కాబట్టి మనందరం కూడా మన ఎమ్మెల్యే గారికి ఒక్కసారి బొలిశెట్టి శ్రీను గారికి, బొలిశెట్టి శ్రీను గారికి వందే మాతరం. ఈరోజు మన దేశానికి వచ్చిన యుద్ధంలో భారతదేశం మరి విజయం చెందాలని, మన సైనికులందరూ క్షేమంగా ఉండాలని, వారి కుటుంబాలు బాగుండాలని, మరి ఏదైతే పాకిస్తాన్ ఈరోజు చాలామంది ప్రాణాలు తీసిన విషయం మనకు తెలుసు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా భగవంతుడు మరి షణ్ముఖ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మరి తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాలని జనసేనకు సంబంధించిన 6 ఎమ్మెల్యేలు, అంతేకాకుండా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఆ భగవంతుని వేడుకునే విధంగా మంగళవారం రోజు మరి ఉదయం మరి అక్కడ పూజలు చేసుకోవడానికి మనం అందరూ కూడా బయలుదేరుతా ఉన్నాం. క్షేమంగా దేవుడి దయ వల్ల మనందరూ క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రావాలి. అంతేకాకుండా భారతదేశం యుద్ధం లేకుండానే విజయం సాధించిందని నేను అనుకుంటా ఉన్నా. రక్తపాతం లేని యుద్ధాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది. భారతదేశాన్ని పటిష్టమైన భారతదేశంగా ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా మరి చేసిన యుద్ధానికి 140 మంది భారతీయులు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి కులాలకి మతాలకి సంబంధం లేకుండా మేము సైతం మీ వెనకాల అవసరమైతే యుద్ధంలో పాల్గొంటా కూడా మిమ్మల్ని పిలిస్తే మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి వయసుతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు కూడా ఇవాళ మరి నరేంద్ర మోడీ గారి వెనకాల, భారతదేశం వెనకాల నిలబడినందుకు వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి యుద్ధం జరగకుండా భారతదేశానికి మరి టెర్రరిజం అనే పీడ విరిగిపోవాలి అనే ఉద్దేశంతో ఉండకూడదు అనే దానికి మన భగవంతుడి సహకారం ఉండాలి. ఎలాంటి టెర్రరిజం జరిగినా మరి దానికి కారణం పాకిస్తాన్గా భావించవలసిన అవసరం ఉంటుంది, దాన్ని యుద్ధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కానించి ఎలా టెర్రరిజం అంటే యుద్ధం, ఎలాంటి దాడులు జరిగినా సరే మనం యుద్ధం చేయొచ్చు అనేది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతించాలి భారతదేశం అనే విధంగా నరేంద్ర మోడీ గారిని చెప్పడం, ఆయన పెద్ద మనసు చేసుకుని మరి దాన్ని నిన్నటి నుంచి కూడా 12వ తారీఖుని మనం మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించినందుకు మరి ఈ విధంగా ఆ రోజు భారతదేశానికి అనుకూలంగా జరగడం కోసం మనందరం చేసి మరి ఆ షణ్ముఖ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవడానికి మనందరం వెళ్తున్నాం. దాంతో పాటుగా మన దేశం అంతా బాగుండాలి, మన రాష్ట్రం అంతా బాగుండాలి, మన పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, నరేంద్ర మోడీ గారు బాగుండాలి, మరి అందరూ కూడా భారతీయులంతా కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్షేమంగా బయలుదేరదాం. నేను కూడా మీతో వస్తా ఉన్నాను. అలాగే క్షేమంగా మళ్ళీ తిరిగి మీరు అందరూ క్షేమంగా తీసుకొచ్చే విధంగా అందరూ ఉండాలని చెప్పి, జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుంటూ మరి ప్రయాణాన్ని ముందుకు సాగాను.